హైదరాబాద్ మహంకాళి బోనాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారికి ప్రత్యేక వేషధారణలతో ప్రత్యేక పూజా సామాగ్రి తీసుకొచ్చి సమర్పిస్తారు. దుర్గమ్మకు మహంకాళి బోనాలు సమర్పించే ఆనవాయితీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఇంద్రకీలాద్రికి బోనం సమర్పించడానికి కనకదుర్గమ్మకు మహంకాళి బోనాలు ఉంది. ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ప్రతి సంవత్సరం కూడా సంప్రదాయంగా ఇలా బోనం సమర్పించడానికి వస్తారు. ఎలా ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుంది, ఎలా కొనసాగుతుంది? ముందుగా తెలంగాణ ప్రజలు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇది వరకు మన ఆంధ్ర తెలంగాణ కలిసింది కాబట్టి ఈ దుర్గమ్మ తల్లి మాకు ఆడపడుచులుగా భావిస్తూ మా ఉమ్మడి దేవాలయం కమిటీ అమ్మవారికి 15 సంవత్సరాల నుంచి అమ్మవారికి చీరే, సారీ, పసుపు, కుంకుమ, గాజులు ఒక ఆడపడుచులాగా అమ్మవారికి మేము సమర్పిస్తున్నాము. అలాగే మా కమిటీ తరపు నుంచి గాజుల అంజయ్ గారు ఇది 7వ సంవత్సరం అమ్మవారికి బోనం సమర్పించడం బంగారు పాత్రలో చాలా సంతోషం అనిపిస్తుంది. మాకు కూడా ఈ తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి అమ్మవారికి ఇంత కళాకారులను పెట్టి మా యొక్క తెలంగాణ సంస్కృతిని ఇక్కడ చూపించి అమ్మవారికి చేసేందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మవారి స్వరూపంలానే కనబడుతున్నారు మీరు. ఎలా అనిపిస్తుంది అమ్మవారికి బోనం సమర్పించడం, ఈ పర్టికులర్ గా ఆషాఢ మాసంలో వచ్చి సమర్పించడం, తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మహంకాళి కూడా వస్తారు. ఎలా ఇదంతా మీకు ప్రతి సంవత్సరం ఇది చేయడం మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి నేను ఇంత దాకా ముందుకు వచ్చాను. ఆమె దయ లేనిది ఏది లేదు. శివుడు ఆజ్ఞ లేనిది చీమేలాగా పుట్టదో ఆమె ఆజ్ఞ లేనిది మేము కూడా ముందు అడుగు కూడా వెళ్ళాము. ఆమె ఒంటి మీద పూనకం తెచ్చుకొని నృత్యం చేసుకుంటా దురకొండ దాకా జమ్మి చెట్టు నుంచి దురకొండ పైకి దాకా కళాకారులతో పాటు అందరం మేము సంతోషంగా పసుపు, కుంకుమ, బండారు, గుగిలం, మైసాజి, వేపాకులతో, పాలకాయలు అంటే కొబ్బరికాయలు, నిమ్మకాయలతో అమ్మవారికి స్వాగతం పలుకుతూ మేము వెళ్తాం. అయితే ఇది ఆచారంగా ఎలా వచ్చింది? మా తెలంగాణ రాష్ట్రంలో అన్ని అమ్మవార్లు ఎలాగో ఈ బెజవాడ దుర్గమ్మను కూడా మేము అలాగా కొలుస్తూ అమ్మవారికి మా ఆడపడుచులాగా మేము చీరే, సారే సమర్పిస్తున్నాము. ఇది మా ఆనవాయితీగా కొనసాగుతూనే ఉంటుంది. ఇక అదే పరిస్థితి ఆనవాయితీగా కొనసాగుతూనే ఉంటుంది. అమ్మవారికి చీర, సారే సమర్పిస్తూనే ఉంటాము. నేను నాకు అమ్మవారు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఎంతో అద్భుతమైనటువంటి అదృష్టంగా అని కూడా ఆవిడ చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం.